నేను ఇవాళ డిన్నర్కి కుస్కుస్ వెజిటేబుల్ బాత్ లాగా చేసుకున్నాను. సో చాలా మంచి టేస్టీ డిన్నర్ అండి ఇది. హెల్తీగా టేస్టీగా ఇలా ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని మంచిగా తినొచ్చు. హెల్తీది వితౌట్ లెస్ ఆయిల్తో కూడా ఉంది ఈ వెజిటేబుల్ బాత్. సో ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. హౌ ఆర్ యు ఆల్, వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో నేను ఒక వెరైటీ డిన్నర్ చేసుకుంటున్నాను. చూడండి, కుస్కుస్ అంటారు దీన్ని. అంటే మన ఓపెన్ చేసి చూద్దాము. ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి. చూడండి, మన గసగసాలు అంటాం చూసారు కదా, వాటిని ఏమంటారు, పాపీ సీడ్స్ అలా ఉంటుంది, కానీ పాపీ సీడ్స్ కాదు ఇవి. వీటిని కుస్కుస్ అంటారు. మంచి హెల్తీ ఫుడ్. సో నేను ఈరోజు వీటితోటి నేను ఒక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, వెజిటేబుల్ బాత్ లాగా. చూద్దామా ఎలా చేస్తాము. సో దీన్ని నేను ఒక కప్పుకి 1 కప్పు వాటర్ కావాలి వీటికి. ఇప్పుడు దీంట్లో మెజర్మెంట్లో నా దగ్గర ఒక 1 కప్పు ఉంది. సో చూద్దాం ఎలా వస్తుందో. ఇలా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని మనము ఇప్పుడు నేను కుస్కుస్ని 1 కప్ చేస్తున్నాను. సో మనకి ఎగ్జాక్ట్గా 1 కప్ వాటర్ చాలండి. దాంట్లో ఇంకొక హాఫ్ ఉంది. సో 1.5 వేస్తున్నాను చాలు. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్న వాటర్ అగైన్ ఒకసారి ఇలా బాయిల్ చేద్దాం వాటర్ని. సో దీంట్లో నేను ఒక చూడండి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో తర్వాత కొంచెము ఆయిల్ వేసుకుందాము చాలు. సో ఇది ఒక్కసారి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను కుస్కుస్ వేస్తాను. ఇలా ఉంటాయండి కుస్కుస్ అనేవి, చూసారు కదా, ఎగ్జాక్ట్గా పాపీ సీడ్స్ లాగా ఉన్నాయి, గసగసాలాగా. ఇవి అవి కాదు, చూడండి, ఇవి వేరేవి. కుస్కుస్ అని చాలా మంచిదండి ఇది. హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకి కొంచెం డైట్ మంచిగా చూసుకునే వాళ్ళకి ఇది మంచి హెల్తీ ఫుడ్. మనం వీక్లీ 1 or 2 టైమ్స్ కిన్వా లాగా దీన్ని కూడా తీసుకోవచ్చు. చూడండి, మనకు వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక్కసారి బాయిల్ అవ్వనియండి, సాల్ట్ కూడా మెల్ట్ అవ్వాలి. సరే, వాటరు ఇట్లా బాయిల్ అవుతున్నాయి కదా, నేను ఇవి వేసేసాను. ఇది ఇంకొక మనకి చూసారు కదా, ఇంకొక వాటర్ కూడా వచ్చేసింది. అంతే అండి, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మనం దీన్ని ఏం చేయక్కర్లేదు, లిడ్ పెట్టేసేసుకుంటాము. స్టీమ్కి ఇది కుక్ అయిపోతుంది. సో నేను వెజిటేబుల్ బాత్ లాగా చేస్తున్నానని చెప్పాను కదండి, దానికి మనకి వెజిటేబుల్స్ కావాలి. చూడండి, ఇవి నేను కొన్ని ఫ్రోజన్ తీసేసుకున్నాను. బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్ అండ్ ఇది కార్న్, ఇవన్నీ 1 కప్ ఉంటాయి, ఫ్రోజన్ తీసేసుకున్నాను. సో వీటితో పాటు మనకి 1 పొటాటో కావాలి. నేను ఇక్కడ స్మాల్ పొటాటో తీసుకున్నాను. మనకి కుస్కుస్ లిమిటెడ్ ఉంది కాబట్టి, క్వాంటిటీ తక్కువ కాబట్టి 1 టొమాటో. సో బెల్ పెప్పర్స్ అనమాట, 2 కలర్స్. ఇవి మనకు మొత్తం హోల్ బెల్ పెప్పర్ అక్కర్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇదొక హాఫ్ వేస్తాను. మన స్పైస్ కోసము 2 గ్రీన్ చిల్లీస్. ఇవి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళండి. నేనైతే ఈరోజు ఈ వెజిటేబుల్స్తో చేస్తున్నాను. మీకు ఏ అవైలబిలిటీ ఉంటే వాటితో చేసుకోవచ్చు. మన కుస్కుస్ దగ్గరకు వచ్చామండి, చూసారు కదా, వాటర్ అంతా తీసేసుకుంది. దీన్ని ఒక్కసారి ఇలా ఒక చిన్న అట్లాంటి ఒక ఫోర్క్ తీసుకొని ఇలా తీసేయాలన్నమాట. చూడండి, ఇట్లా ఫ్లఫీగా చేసుకోవాలి. అంటే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే అంత ముద్దలాగా అయిపోతుంది, స్టిక్కీగా. సో చూసారా, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. చూడండి, అంతే ఇలా ఇలా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్లఫీగా పెట్టేసుకోవాలి. ఒక గ్రెయిన్కి ఇంకొక గ్రెయిన్కి స్టిక్ అవ్వకుండా, లంప్స్ లేకుండా చేసేసుకున్నాము. సో మనకి చూసారా, కుస్కుస్ ఉడిపోయింది, చాలా సాఫ్ట్ అయిపోతుందండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. చూసారంటే మన ఇండియన్ ఉప్మా లాగా ఉంది కదా. ఓకే, నేను ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. మనం ఒక 2 టేబుల్స్ ఆయిల్ వేసుకుందాము. చూసారు కదా, నేనైతే మెజర్మెంట్లో వేయట్లేదు. సో నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, కావాలంటే బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు.
మనము పొటాటో వేసుకున్నాము. పొటాటో వేసుకొని అలాగే ఒక 2 మిర్చి చిల్లీస్ కూడా వేసుకున్నాము. పొటాటో ఫస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. పొటాటో అయితే మీ ఇష్టం అండి, ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు నేను మిగతా వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నానండి. క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా వేస్తున్నాను. అలాగే బెల్ పెప్పర్స్ కూడా 2 కలర్స్. ఇక్కడ మనం గ్రీన్ బెల్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. అన్ని కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, అన్నీ రెడ్, ఎల్లో, గ్రీన్. మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేయట్లేదు. ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. టొమాటో వేస్తున్నానండి, 1 టొమాటో స్మాల్ పీస్. మీకు కావాలంటే మనం బాత్ అన్నాం కాబట్టి టొమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు, ఇది అవసరం లేదు. 1 టొమాటో చాలు. వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. కొంచెం టొమాటో సాటా చేసేసుకొని మిగతా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను కొంచెం దీంట్లో అది మనం కుస్ చేసేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ వెజిటేబుల్స్కి అంతటికి సాల్ట్ కావాలి కాబట్టి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. చూసుకొని వేసుకున్నాము అండి, ఎక్కువ సాల్ట్ అయిపోతే బాగుండదు. సో అలాగే కొంచెము బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాను. మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇందులో చికెన్ మసాలా ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు. సో వెజ్ వాళ్ళైతే ఇవన్నీ మసాలా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు వెజ్ టైప్లో చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఇవాళ మసాలాలు ఏం లేవు. సో నేను అందుకని కొంచెము ఫ్లేవర్ రావడం కోసము, ఎలాగో ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. ఫన్నీగా ఉంది కదా, ట్రస్ట్ మీ. ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది నిజంగా. ఒక మంచి ఫ్లేవర్ వచ్చేసి సాంబార్ బాత్ లాగా అయిపోతుంది ఇది. చూడండి, మంచుకొని కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకొని ఒక్క 1 మినిట్ లిట్ పెట్టుకుంటే, ఎందుకంటే టొమాటో కొంచెము సాఫ్ట్ అవ్వాలి కాబట్టి. అయిపోయింది. ఇక్కడ మనం కావాలంటే చెప్పాను కదా, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న కుస్కుస్ ఉంది కదా, ఇది వేసుకున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను స్టీల్ ప్యాన్ పెట్టాను కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఇంకేదైనా నాన్ స్టిక్ పెట్టుకోను, లేదంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే వెజిటేబుల్స్ బర్న్ కావు. మంచిగా స్టీమింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. మంచిగా వచ్చేసింది కదా, ఉప్మాలాగా. చూడండి ఇలా అన్నమాట. సో చాలా బాగుంటుంది. మీరు సాల్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకొని కొంచెము లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవచ్చు. నాకైతే లైమ్ జ్యూస్ అక్కర్లేదు, నేను కొంచెం బిట్ మిస్ అయింది. నేను సిలాంట్రో కూడా వేసాను. సో ఇదన్నమాట, కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ అయితే యూజ్ చేయలేదు ఈరోజు. సో అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ లిడ్ పెట్టేస్తాను. సో మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. సో మన కుస్కుస్ వెజిటేబుల్ బాత్ రెడీ అయిపోయింది. చూసారా, మంచిగా ఇట్లా పొడి పొడిగా వచ్చేసింది. నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. మీకు కూడా ఏ వెజిటేబుల్ దొరికితే, ఏది అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి. దీనికి ఏమి స్పెసిఫిక్గా ఇవే వేయాలని ఏం లేదు. చూడండి ఎంత బాగుందో,
చాలా మంచివి రెసిపీ అండి. ఇది మంచి హెల్దీ రెసిపీ. ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు. రైస్ వద్దనుకున్న వాళ్ళు, కార్బ్స్ వద్దనుకున్న వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. ఎక్సెప్ట్ నేను పొటాటో వేసాను. పొటాటో వద్దనుకుంటే పొటాటో కూడా స్కిప్ చేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో. సో మీకు కానీ నచ్చితే యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్తున్నా కదా, లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.